మనసులో ఉన్నటువంటి భావాలను బయటకి వ్యక్తపరిచేటప్పుడు ఆ జరగబోయే మార్పు ఏదైతే ఉందో కొన్నిసార్లు మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి మార్పు జరగాలి అని మనం ఆశిస్తాము. కొన్నిసార్లు కేవలం మన ఆలోచనని వ్యక్తపరుస్తాము. కేవలం మన ఆలోచనను వ్యక్తపరిచే సందర్భంలో ఐ థింక్ హీ ఈజ్ ఇన్ ఆఫీస్ అంటాము. అంటే అతను ఆఫీస్లో ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను అంటాము. అదే వాక్యాన్ని మనం ఐ హోప్ దట్ హీ ఈజ్ ఇన్ ఆఫీస్ అంటే అతను ఆఫీస్లో ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. ఇది మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్. కొన్నిసార్లు అతను ఆఫీస్లో లేకపోతే బాగుంటుంది అనుకుంటాము. అప్పుడు సెంటెన్స్ ఈ విధంగా మనం ఫ్రేమ్ చేస్తాము. ఐఎమ్ ఎఫ్రైడ్ దట్ హీ ఈజ్ ఇన్ ఆఫీస్. చూసాం కదా ఇక్కడ మనం ఐ థింక్, ఐ హోప్, ఐఎమ్ ఎఫ్రైడ్. ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను అని చెప్తాము అంతే. ఐ హోప్ అంటే నేను ఆశిస్తున్నాను అని చెప్తాము. అదేవిధంగా ఐఎమ్ ఎఫ్రైడ్ దట్ అంటే ఇక్కడ భయపడటమని కాదు, జరగబోయేటువంటి మార్పు మనకి ఇష్టం లేనప్పుడు ఐఎమ్ ఎఫ్రైడ్ దట్ ఈజ్ ఇన్ ఆఫీస్ అని చెప్తాం అన్నమాట.